జీ తెలుగులో ప్రసారమయ్యే ఆటా షోలో బనగానపల్లెకు చెందిన డీజే మధు టీం సభ్యులు ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకున్నది. బనగానపల్లె పట్టణానికి చెందిన డీజే మధు ఏకే డాన్స్ స్టూడియో ఏర్పాటు చేసి ఎంతో మంది చిన్నారులకు, యువకులకు కూచిపూడి, భరతనాట్యం, సాంస్కృతిక నాటకాలు శిక్షణ ఇస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా టేకేర్ డాన్స్ మీడియాలో నేర్చుకుంటున్న మధుకృష్ణ అనే అబ్బాయి ఈటీవీలో ప్రసారమయ్యే D15 డాన్స్ లో పాల్గొని ప్రతిభను కనబరిచారు. జీ తెలుగులో ప్రసారమయ్యే ఆటా షో కార్యక్రమంలో అవకాశం కల్పించడంతో తమ బృందంతో నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శనపై పలువురు ప్రశంసలు కురిపించారు. పక్కన విలేజెస్లో ఉన్న డాన్సర్స్ బాయ్స్ని రెడీ చేసి మంచి టీం పెట్టుకొని అలానే కాంపిటీషన్స్ జిల్లా లెవెల్ కాకుండా స్టేట్ లెవెల్ కూడా వెళ్ళి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళి ప్రతి ఒక్క కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. సో దానికి మేము మా టీం కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు కానీ ఎన్నో కష్టాలు హార్డ్ వర్క్ చేసి అలా ఆ స్టేజ్కి వెళ్ళాము. సో అలా వెళ్తున్న టైంలోనే మన మధుకృష్ణ D15 సోమేష్ మాస్టర్ టీంలో S9 కంటెస్టెంట్గా వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా చేశాడు. అదే సీజన్లో టైటిల్ విన్ అయ్యి మన బనగానపల్లెకు, నంద్యాల జిల్లాకు D15 షీల్డ్ను తీసుకొచ్చి మంచి పేరు తీసుకొచ్చాడు. అది వానికి ఒక్కరికి కాకుండా మా క్లాస్కి, మన బనగానపల్లెకి, నంద్యాల జిల్లాకు కూడా మంచి పేరు. అది సక్సెస్ఫుల్ జర్నీలో వెళ్తున్న మా టీంని చూసి జీ తెలుగులో జరిగే ఆటా 2.0 డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్గా ఆడిషన్ ఇచ్చాము. సో దానికి నాకు ఛాన్స్ వచ్చింది. దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది మా టీం సపోర్ట్ కానీ, అలాగే బనగానపల్లి కానీ, నంద్యాల జిల్లా కానీ ఇలా ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు ఉండడం వల్లనే, అలా మా హార్డ్ వర్క్ వల్లనే మేమంతా స్టేజ్కి వెళ్ళగలిగినాము. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.